18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ మరియు నిజామాబాద్ రూరల్ రిటర్నింగ్ అధికారి రాజేంద్ర కుమార్ సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా డిచ్పల్లి హైవే నుంచి రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ మరియు నిజామాబాద్ రూరల్ రిటర్నింగ్ అధికారి రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా డిచ్పల్లి హైవే నుంచి డిచ్పల్లి రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్తో పాటు తహసీల్దార్ ప్రభాకర్, ఎలక్షన్ డీటీ అశ్వక్, డీటీ శ్రీకాంత్, ఎంఆర్ఐ పి సంతోష్, జూనియర్ అసిస్టెంట్ సూర్య, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమా మహేశ్వరరావు, డిచ్పల్లి SI2 సత్యం, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్ సిబ్బంది, రోడ్డు రవాణా శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు నమోదు జాబితాలో నమోదు చేసుకోవాలని, భారత రాజ్యాంగం ఇచ్చిన తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని, అదేవిధంగా యువకులను చైతన్యపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని, తమ ఓటు విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డీటీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా ఉత్సవాలు, భారత రాజ్యాంగ ఓటరు దినోత్సవం సందర్భంగా 2K రన్ సంయుక్తంగా నిర్వహించడం విశేషమని, ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ద్విచక్ర వాహనదారులు, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. Citizens of India having abiding faith in democracy hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free and peaceful elections, and to vote in every elections fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. नमस्ते नमस्ते डॉक्टर साहब क्या हो रहा है? हेलो కిందికి ఏంటి సార్? భద్రతా నియమాలు పాటించండి, క్షేమంగా ఇంటికి చేరుకోండి. భద్రతా నియమాలు పాటించండి, భద్రతా నియమాలు పాటించండి. ఓటు హక్కు మన జన్మ. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు.
పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం మరియు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత రవాణా శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు మన డిచ్పల్లిలో నడిపల్లి జంక్షన్ నుండి నడిపల్లి రైల్వే స్టేషన్ వరకు 2K రన్ను నిర్వహించడం జరిగింది. ఇందులో 8, 9, 10వ తరగతి విద్యార్థులు మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, తర్వాత రవాణా శాఖ సిబ్బంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ఇతర శాఖలు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టోల్ ప్లాజా నుండి కూడా 2K రన్ను నిర్వహించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో ఈరోజు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అవేర్నెస్ క్యాంపెయిన్, అటు రోడ్డు భద్రతా వారోత్సవాలు కావచ్చు, ఇటు ఓటు హక్కు ఎలాగ వినియోగించుకోవాలి, ఎందుకు డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలి, దాని ఉద్దేశం ఏంటి అన్ని వివరించడం జరిగింది. ఈరోజు పార్టిసిపేట్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా మాట్లాడాలి. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఒక హెల్మెట్ ర్యాలీ నిర్వహించాము. డిచ్పల్లి ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి డిచ్పల్లి వరకు. అలాగనే రోడ్డు మన ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి కూడా ఒక కార్యక్రమం నిర్వహించి ఈ రెండింటిని కలిపి ఈ డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ కార్యక్రమంలో వాటి ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రజలకి రోడ్డు భద్రత గురించి మరియు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, క్షేమంగా ఇంటికి చేరండి, అట్లనే ఓటుని సద్వినియోగం చేసుకోండి, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.